బొత్స సత్యనారాయణ శాసన మండలిలో విపక్ష నేత. అధికార పార్టీ సభ్యులు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారు. ఇప్పుడున్న అసెంబ్లీ సెక్రటేరియట్ 2 తాత్కాలికం అని గత ప్రభుత్వం తెలిపింది. రాగద్వేషాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలి. అధికార పార్టీకే పనిచేయాలని సాక్షాత్తు సీఎం మాట్లాడారు. సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. సీఎంఓ నుంచి స్పందన ఇవ్వాలని కోరితే స్పందించలేదు. స్వాతంత్ర్యం వచ్చాక ఏ సీఎం ఈ తరహాలో మాట్లాడలేదు. ఋషికొండలో అవినీతి జరిగిందంటున్నారు. ఋషికొండ కట్టిన కాంట్రాక్టర్కు ఎందుకు బిల్లులు చెల్లించారో చెప్పాలి. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్పై చర్చ ప్రారంభమైంది. కూర్చొని తర్వాత ముందుగా మా పార్టీ నుంచి మా సభ్యులు రవిబాబు దాన్ని ఇనిషియేట్ చేశారు. మా పార్టీ నుంచి మాట్లాడిన ఇద్దరు సభ్యులు కూడా ఏదైతే బడ్జెట్ ఉందో, ఏదైతే బడ్జెట్లో ఇచ్చిన గణాంకాలు ఉన్నాయో దాన్ని కన్ఫర్మ్ అయ్యే మా సభ్యుల ఇద్దరు కూడా మాట్లాడడం అనేది ప్రపంచం అంతా చూసింది. మీరు చూశారు, మేము చూసాం. ఎందుకంటే చాలా ఓ శాంటితో కూడుకున్న హౌస్ కాబట్టి ఆ సభలను వచ్చి రాజకీయాలు ఎవరికైనా రాజకీయ నాయకులు మేము కాదనలేదు, కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత కంటే వాస్తవికతకి, ప్రభుత్వం చూపెడుతున్న లెక్కలకి, అందులో ఉన్న నిజాయితీని వాటిని వేలెత్తి చూపెట్టి వాటికి మాకు సజెషన్లు ఏమి ఇవ్వాలో ఆ కార్యక్రమాన్ని మా సభ్యులు, గౌరవ సభ్యులు అందరూ కూడా దాన్ని ఇదిగా పాటించాం. దురదృష్టవశాత్తు ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడినప్పుడు వాటికి సంబంధం లేకుండా, వాటికి ఎవరికి సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు. ఎప్పుడో మేము అన్ని మాటల్ని, ఆ రోజు జరిగిన మా వాస్తవాల్ని అవి మాట్లాడాం. ఎస్, మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పాం. అందులో భాగంగాన ఇప్పుడు సాక్షాత్తు ఉన్న మన ఈ శాసనసభని, ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవ మంత్రి ఆశ్చర్యంగా ఉంది. ఇది తాత్కాలికమని చెప్తే కాదు, ఎవరు చెప్పారు తాత్కాలికమని బుకాయించడానికి ప్రయత్నం చేస్తారు. తాత్కాలికం కాదంట, కానీ నిన్నగాక మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెట్టడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచించేయండి. సభా సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చాను, లేకపోతే అక్కడ డిస్కషన్ జరిగింది కదా వెళ్ళిపోదామని అనుకున్నాం, కానీ మీ అందరూ మళ్ళీ ఒకసారి దాన్ని వారికి క్లారిటీ లేదు, శాంటిటీ లేదు. ఏదో ఒకటి మాట్లాడి బుల్డో చేసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచన తప్ప మనము జవాబుదారీతనం, ఈ రాష్ట్ర ప్రజానికి మన ఆన్సరబుల్, వాళ్ళకి వాస్తవాలను చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నది అని చెప్పాలి. ఇక రెండో విషయానికి వస్తే, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈరోజున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ తాలూకా ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీల్లోనూ పత్రికల్లో అన్నింటిలో వచ్చాయి. మరి సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నో అది కాదు, అది వాస్తవం. అడిగాం, రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు రాజ్యాంగబద్ధానికి రాగద్వేషాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆ భగవంతుని మీద ప్రమాణ స్వీకారం చేస్తాం. మనం సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తే కాదు, ఒక అధికార పార్టీకే, తెలుగుదేశం పార్టీకే పని చేయాలి అని ఆయన నోటి మాట చెప్పిన దాన్ని ఏంటిది అడిగితే అది కాదు, ఆయన మాటలు కాదు, ఒక్కిరికించారు, టీవీలో వచ్చినవన్నీ కూడా, సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు. అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి, లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం. దానికి సమాధానం లేదు. చెప్పిన మాట చెప్తారు, అది చెప్పరు. నేను సూటిగా అడుగుతున్నాం, ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఇలాంటి మాటల్ని, నాకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలే. ఇది భావ్యం కాదు. ఎందుకంటే లబ్ధిదారుడు అనేవాడు ఏ పార్టీ వాడు ఉంటాడు. ఒక ఇల్లు కావాలంటే లబ్ధిదారుడికి, లేదు ఒక పెన్షన్ కావాలంటే, లేదు ఒక అమ్మఒడి కావాలంటే, ఒక రైతు భరోసా కావాలంటే లబ్ధిదారుడు ఏముంటుంది. అది తెలుగుదేశమా, వైసీపీయా, లేదు కూటమా అని చూస్తే ఇది ఎక్కడ న్యాయమండి? ఇది అన్నం చెప్తారు, అక్కడ చెప్తారు, ఇక్కడికి వచ్చి కాదంటారు.
అందుకని మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే మధ్యలో కొంత ఇంటరాప్షన్ వచ్చింది, కొంత లైవ్ టెలికాస్ట్ని ఏవో టెక్నికల్ ప్రాబ్లంతో ఆగడం అనేది జరిగింది. కాబట్టి అందుకని మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. ఆ రోజు వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో తాత్కాలిక భవనం 10,500 రూపాయలు ఈ భవనాన్ని కట్టారు. మరి ఇది ఎక్కడ మరి దుర్వినియోగం కాదా, ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదని అడిగితే వైజాగ్లో రుషికొండ గురించి చెప్తారు. మా రుషికొండలో బాత్రూమ్ 20 లక్షల రూపాయలు టబ్ వేశారు, 30 లక్షలతోనే వచ్చి కమోడ్ కట్టారు. ఇవన్నీ అధికార దుర్వినియోగం, ఇది అవినీతి జరిగింది అందులో అని చెప్పారు. సూటిగా ఒకటే మాట్లాడాం, రుషికొండ కట్టడాల్లో కానీ అవినీతి జరిగితే, తప్పులు జరిగితే ఎందుకు ఆ కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చారు, ఇవ్వాల్సిన సందర్భం ఏంటి అంటే మేము దానికి ఇవ్వలేదు ఇంకో దానికి ఇచ్చామని చెప్పారు. సరే ఇంకో దానికి ఇచ్చారు మీరు అంటున్నారు, నేనైతే దీనికి ఇచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూశాను ఆంధ్రపత్రికలో, అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి నేను అంటున్నాను. కాదు, తప్పు జరిగింది, అవినీతి జరిగింది అంటున్నారు. ఎంక్వైరీ చేయండి, తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎవడైతే తప్పు చేశాడో, ఎవరైతే 10 లక్షల రూపాయలది 1,00,000 రూపాయలు వచ్చి 30 లక్షలు కొన్నారో, ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళని శిక్షించండి, వాళ్ళని ప్రథమ పెట్టండి దోషులుగా. ఎవరు వద్దన్నారు, అడిగితే దానికి సమాధానం లేదు, దాన్ని దాటవేసే ధోరణి. ఈ రకంగా ఇవాళ శాసన మండలిలో అధికార పక్షం కుప్పగంతులు వేస్తూ అడ్డగోలుగా బుల్డోజ్ చేసే ప్రయత్నాన్ని చేస్తూ ప్రజలకి బాధ్యతాయుతంగా ఉండవలసిన ప్రభుత్వం, ఆ పెద్దలు ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ కోణంలో రాజకీయాల కోసమే ఇవాళ శాసనమండలిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యత ప్రతిపక్షంగా మా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, మా నాయకుడు తీసుకున్న నిర్ణయాల్ని దానికోసం మేము అడుగుతూనే ఉంటాం, చేస్తూ ఉంటాం, ప్రజలకు వాస్తవాలు చెప్తూనే ఉంటాం. అక్కడ లోపల చెప్తుంటాం, మళ్ళీ బయటకు వచ్చి రోజు మీతోని వాస్తవాలు చెప్తాము, ప్రజలకి ఈ విషయాలు తెలియజేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం.